నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయాడు. ఐక్యరాజ్య సమితి వృధాగా మిగిలిపోయిందని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని బహిరంగంగా మండిపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా తన వల్లే యుద్ధాలు ఆగుతున్నాయన్న ఆయన అందులో ఐక్యరాజ్య సమితికి ఎలాంటి పాత్ర లేదన్నాడు. ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఇప్పుడు కేవలం ఖాళీ ప్రకటనలకే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. గ్లోబల్ వార్మింగ్ పోరాటం ట్రాష్ అంటూ మండిపడ్డాడు. గ్లోబల్ వార్మింగ్ పేరుతో జరుగుతున్న ఈ పోరాటం బూటకమన్న ఆయన వాతావరణ ఒప్పందాలను ప్రపంచాన్ని మోసం చేసే ప్రాజెక్ట్ అంటూ అభివర్ణించాడు. యుక్రెయిన్ యుద్ధం ముగియాలంటే యూరప్ రష్యా గ్యాస్ చమురు కొనుగోలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశాడు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి ద్వారానే శాంతి సాధ్యమన్నాడు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులకు ఐక్యరాజ్య సమితి ఆర్థిక సహాయం అందిస్తోందని ఎలాంటి ఆధారాలు లేకుండానే ట్రంప్ విమర్శలు గుప్పించాడు. సరిహద్దులను కాపాడటంలో యూరప్ దేశాలను విమర్శిస్తూ ఇందుకు ఐక్యరాజ్య సమితి తానా అంటే తందానా అంటుందన్నాడు. ట్రంప్ మాటలు అంతర్జాతీయ వేదికపై దుమారు రేపై ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి విఫలమైందని, యూరప్ దేశాలను వలసల ద్వారా దాడి చేయడానికి ఐక్యరాజ్య సమితి ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు. సరిహద్దులను తెరిచుంచే విఫలమైన ప్రయోగాన్ని ముగించాల్సినటువంటి సమయం ఆసన్నమైందన్నాడు. అసలు ఐక్యరాజ్య సమితి ఉద్దేశం ఏంటి, వారు చేస్తున్నదేంటి అని ప్రశ్నించాడు. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలోని విరిగిన ఎస్కలేటర్, పనిచేయని టెలిప్రాంప్టర్ గురించి కూడా అసహనం వ్యక్తం చేశాడు. చెడిపోయిన ఎస్కలేటర్, పనిచేయని టెలిప్రాంప్టర్ ఇవే ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన బహుమతులంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణల విషయంలో తాను శాంతి కోసం ప్రయత్నించినా ఫలితం రాలేదన్నాడు. యుక్రెయిన్ పై రష్యా దాడిని ఆపే ప్రయత్నాలు విఫలమవుతుండగా యూరోపియన్ దేశాలు రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. చైనా, భారతదేశాలపైన ఇదే కారణంతో అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాలస్తీనా దేశాన్ని గుర్తించడం వల్ల అది హమాస్ కు బహుమానమవుతుందని హెచ్చరించాడు. నగేష్ గారు, యునైటెడ్ నేషన్స్ కు ట్రంప్ యూజ్లెస్ అని, అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇలా రకరకాలుగా నోటికొచ్చినటువంటి వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ ఇలా మాట్లాడడం పెద్ద మనకి షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏం కాదు, రోజు మనం చూస్తూనే ఉన్నాము. బట్ స్టిల్ యుఎన్ పైన కూడా ఇంతటి అక్కసు వెళ్ళగక్కడం, ఇంత చీప్ గా చూడడము, ఇంత అవమానించడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ట్రంప్ ఏంటంటే మల్టీలాటరలిజం ఏదైతే ఉందో అది మర్చిపోయింది. మల్టీలాటరలిజం అంటే వేరే దేశాలతో కలిసి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. నేటోని పక్కన తోలించాడు, యుఎన్ పక్కన తోలించాడు. ఎవరు ఫ్రెండ్స్ అంటే అతనికి ఇది కొంచెమైనా రెస్పెక్ట్ లేదు. తనే అనుకుంటున్నాడు, తనే పెద్ద ఇది అనుకుంటున్నాడు, మొత్తం ప్రపంచానికి తనే పెద్ద అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమిటి, నేను యుఎన్ కన్నా పైన, యుఎన్ కన్నా ఎక్కువ తను చెప్పుకోవడానికి ఇదంతా ఈ మహాభారతం నేను అంతా చెప్పాడు, భారతం అంటాను. ఏంటి, యుఎన్ యుద్ధాలు ఆపలేకపోతున్నది, నేనే యుద్ధాలు ఆపుతున్నాను, 7 యుద్ధాలు నేను ఆపాను అనేది అతని ఉద్దేశం. అయితే దీంట్లో ఏమిటంటే అతను దీంట్లో నేను స్పీచ్ మొత్తం లైవ్ చూసానండి. ఆ స్పీచ్ లో నాకు ఏం అనిపించిందంటే, అసలు ఈయన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడ్రస్ చేస్తున్నారా, దీంట్లోనైతే హెడ్స్ ఆఫ్ స్టేట్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వింటున్నారు. మొత్తం హాల్ అంతా ఫుల్ గా ఉంది, ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడితే అందరూ వినడానికి వస్తారు. ఈయన అసలు యుఎన్ జనరల్ అసెంబ్లీ మాట్లాడుతున్నారా లేకపోతే రిపబ్లికన్ పార్టీ మీటింగ్ మాట్లాడుతున్నారా అనేది డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు డొమెస్టిక్ పాలసీ గురించి చెప్తున్నారండి. యుఎన్ తో మాట్లాడినప్పుడు డొమెస్టిక్ పాలసీ ఎవరికి కావాలండి? ఇప్పుడు ఇండియా వెళ్ళి ఆత్మనిర్భర్ భారత్ అనేది అక్కడ మన ప్రధానమంత్రి మాట్లాడితే, లేకపోతే మన అసలు అర్థం లేదు అక్కడ, అది పూర్వం కాదు. అంటే ఒకవేళ టెలిప్రాంప్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల, స్క్రిప్ట్ ఆయన రాసుకున్నది అక్కడ లేకపోవడం వల్ల నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఒక పార్టీ మీటింగ్ లో మాట్లాడినట్టు మాట్లాడాడేమో. అసలు టెలిప్రాంప్టర్ సంగతి యునైటెడ్ నేషన్స్ దానికి సమాధానం చెప్పింది. సరే, ఎస్కలేటర్ పాడైపోయింది, దానికి ఏదో కథ చెప్పాడు. నేను $500 మిలియన్ నేను ఆఫర్ చేశాను, దాంతో దీన్ని కొంచెం బిల్డింగ్ ని బాగు చేద్దాం అనేది వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఖర్చు అయిపోయింది. కానీ
ఏ పని చేయట్లేదు అన్నది బహుమానాన్ని బహుమతిగా ఇచ్చారు ఇవి రెండు. టెలికాంటర్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చింది, ఏంటంటే టెలికాంటర్ నడిపేది ఏం కాదు, యుఎస్ వైట్ హౌస్ వాళ్ళు నడిపింది అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. బట్ ట్రంప్ కి క్లారిఫికేషన్ తో ఇది ఆయన పట్టించుకోరు. ఎందుకంటే ఇదే ఇప్పటిదాకా వాళ్ళు సార్లు 6 సార్లు ఏమిటంటే ఈయన మా యుద్ధం పాకిస్తాన్ తో ఆపింది ఈయన కాదు, మేమే బైలాటరల్ టాక్స్ చేసి మేమే యుద్ధ విరామం అనలేదు మనం, మన సీజ్ ఫైర్ అనలేదు ఇప్పటికీ. ఇప్పుడు ఈ రోజుకి మనకి ఏంటంటే మనం ఏమంటారంటే పాకిస్తాన్ తో మనకి యుద్ధ విరామం కాలేదు, ఎందుకంటే ఫైరింగ్ స్టాప్ చేసే, అంతేగాని యుద్ధ విరామం కాలేదు. ఈయన ప్రతి ఫోరంలోనే నేను ఇద్దరికి యుద్ధ విరామం చేసిన అనేది ఈయన చెప్పుకుంటున్నాడు. సో నిన్న దీంట్లో ఏంటంటేనండి, దీంట్లో నిన్న స్పీచ్ లోని అబద్ధాలు, సత్యవిధాలు, మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏది ఒకటి డొమెస్టిక్ పాలసీస్ గురించి చెప్పుకుంటూ వాషింగ్టన్ లో క్రైమ్ రేట్ నంబర్ 1 ఉండేది అమెరికాలోనే. ఎవరికి కావాలండి యుఎన్ జనరల్ అసెంబ్లీలో వాషింగ్టన్ లో ఎక్కువ క్రైమ్ రేట్ ఉందో, షికాగోలో ఉందో, లాస్ ఏంజలీస్ లో ఉందా? నిజంగా ఏంటంటే అసలు అన్నిటికంటే ఎక్కువ క్రైమ్ రేట్ షికాగోలో ఉంది. నేను అక్కడ ఆర్మీని నేషనల్ గార్డ్స్ పంపించి అక్కడ తగ్గించేసాను, అదొక సత్య దూరమైన మాట. దాని తర్వాత ఏమన్నాడు, ఏది ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇది ఏది ఇట్స్ క్లైమేట్ యాక్షన్ అనేది స్కామ్ అన్నాడు. దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ కూలింగ్ ఇదంతా కాన్ జాబ్ అన్నాడు. సో ఇదంతా ఏంటంటే సైంటిస్ట్ వాళ్ళు చెప్పిన దానికి టోటలీ విరుద్ధంగా ఉంది. ఇప్పుడు నేను అలాస్కాకి వెళ్ళానండి, యునైటెడ్ స్టేట్స్ లోని జస్ట్ 2 నెలల కిందట. అక్కడ ఏం జరుగుతున్నదంటే గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్లేషియర్స్ ఏంటంటే కొన్ని 100 సంవత్సరాలు ఫామ్ అవుతాయి. ఏంటి, ఒకదాన్ని ఒకటి స్నో పడి 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 అది ఐస్ గట్టిగా అదేంటంటే సూపర్ కూలింగ్ అయిపోయి అవుతుంది అనమాట. ఆ అలాస్కా గ్లేషియర్స్ ప్రతి ఏడాది వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అమెరికాలో ఏం చేశారు, ప్రతి ఏడాది ఎక్కడుందో గ్లేషియర్, నెక్స్ట్ ఇయర్ ఎక్కడుందో, నెక్స్ట్ ఇయర్ ఎక్కడుందో ఇది ఒక ఇల్లు తాకి పెట్టారు అనమాట. ఇది ఒక జెండాలు. గ్లేషియర్ లాస్ట్ సెంచరీకి ఈ సెంచరీకి కొన్ని 10 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. గ్లోబల్ వార్మింగ్ అనేది కనబట్టలేదు తన బ్యాక్ యార్డ్ లో నేను. సో ఇలాంటివి చాలా ఆయన నిన్న చెప్పిన దాంట్లో చాలా అది ఏంటంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని నిన్న ఆయన మాట్లాడింది. అయితే మీరు అన్నట్టుగా అన్ని ప్రపంచంలో అసలు యుద్ధాలన్నీ తానే ఆపాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధం తానే ఆపానని, అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలను తానే ఆపానని, అసలు తానే శాంతి కాముకుడిని, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తిని తాను అనేటువంటి బాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అంటే ఈ కోణంలోనే అసలు యుఎన్ ఇటువంటి వాటిపైన ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు వీటిలో అనేసి విమర్శించాడు. అంటే గత కొంతకాలంగా చూస్తే కొంతమంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే యుఎన్ నిజంగానే ఇటువంటి విషయాల్లో కొంతకాలంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ వస్తోంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అది ట్రిగ్గర్ అయిందంటారా ఇతని మాటలకి? దాన్ని బేస్ చేసుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా ట్రంప్? అంటే కొంత మటుకు దాంట్లో కొంత మటుకు నిజం ఉంది ట్రంప్ మాట్లాడింది దాంట్లో. యుఎన్ ఏంటంటే యాక్టివ్ గా ఇప్పుడున్న సెక్రటరీ జనరల్ గుటెరస్ ఆధ్వర్యంలోని. అయితే దీనికి ఇప్పుడు సరే యుఎన్ మనం దోషిగా మనం నిలబెడదాం. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ ఏది నెతన్యాహు మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈయన ఆపలేడా? ఇది గాజా మీద బాంబింగ్ చేస్తున్నాడు, ఖతార్ బాంబింగ్ చేస్తున్నాడు, ఇది నెతన్యాహు. ఇవన్నీ ఆపే వీళ్ళకి శక్తి లేదా? డెఫినెట్ గా శక్తి ఉంది. ఏం చేయాలి? వీళ్ళకి ఇది ఆయుధాలు ఇవ్వడం బంద్ చేసేస్తే ఇజ్రాయెల్ బాంబింగ్ స్వయంగా బంద్ చేసేస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది యుక్రెయిన్ యుద్ధం గురించి ఏమిటి అసలు డేట్ ఫిరాయించేసి ఏమిటి? ఇంతకుముందు ఏమన్నాడు, ఎప్పుడైతే పుతిన్ తో లాస్ట్ మంత్ ఆగస్ట్ లో ఎప్పుడైతే చర్చలు జరిగాయో అలాస్కాలోని, అప్పుడు ఏమన్నాడంటే ఈయన యుక్రెయిన్ కొంత కాంప్రమైజ్ చేసుకోవాలి, కొన్ని
గివ్ అండ్ టేక్ ఉండాలి. అంటే గివ్ అండ్ టేక్ అంటే తన తన ఇది ల్యాండ్ కొంచెం ఇచ్చేయాలి అనేది. ఏ ల్యాండ్? ముఖ్యంగా క్రైమియా ఇచ్చేయాలని అన్నాం. నిన్న మీటింగ్ లో అర్థం వచ్చిందంటే అసలు క్వశ్చన్ లేదు, యుక్రెయిన్ ఇచ్చేది లేదు అనేది ప్లేట్ ఫిరాయించేది, మొత్తం యూటర్న్ చేసేది అనమాట. సరే, బట్ ఎనీవే అది నేను చెప్పింది పక్కన పెట్టినా కూడా యుఎన్ ఇంకా ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేస్తే ఇది బాగుండేది. బట్ యుఎన్ నిర్వీర్యం అయిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సెక్యూరిటీ కౌన్సిల్ ప్రాపర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద వరల్డ్ కాదు. 5 దేశాలే ఉన్నాయి దాంట్లో. ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియాకి స్థానం లేదు. బ్రెజిల్ ఏంటంటే ప్రపంచంలో ఒక పెద్ద దేశాల కింద ఒక లెక్క వస్తుంది. బ్రెజిల్ కి స్థానం లేదు. ఇలాగా దాంట్లో రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు దాంట్లో. ఓకే, అయితే ఇప్పుడు పుతిన్ ఏమో అలా అని చెప్పి ప్రైజ్ చేయట్లేదు. పుతిన్ నన్ను నమ్మించాడు, నిరాశపరిచాడు, పుతిన్ లాంటి వాడిని నేను చూడలేదు అన్నట్టుగా పుతిన్ని కూడా విమర్శించాడు. అంటే ఈ రకంగా పుతిన్ని టార్గెట్ చేయడం వెనుక ఆయన పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండాస్ ఏమై ఉండొచ్చు అంటారు? పుతిన్ ఈయన గడికి పొగుడతాడు, అంత గొప్ప నాయకుడు లేదంటాడు. ఇంకొక గడికి ఏమిటంటే డిసప్పాయింటెడ్ మీ అన్నాడు. ఇది కావడానికి అనేది పుతిన్ కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే యుద్ధం ఆడేది. ఫస్ట్ కండిషన్ ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నారో, అమెరికా నుండి ప్రత్యేకంగా యూరోపియన్ దేశాలు కానీ, వీళ్ళు ఏం చేశారు? ఇది నేటో ఏమిటంటే దీంట్లోకి యుక్రెయిన్ లోకి రాదు. రష్యా బార్డర్ దగ్గర ఉన్న దేశాలు ఏమిటి ఉన్నాయి, పోలాండ్, యుక్రెయిన్, దాని తర్వాత ఎస్టోనియా, ఇవన్నీ వీటిలో నేటో అంబ్రెలా రావని హామీ ఇచ్చారు. ఇప్పుడేం చేస్తున్నారు? నేటోలో యుక్రెయిన్ చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఒప్పుకుంటారండి ఆయన? ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు చైనా నా బార్డర్ లోకి వస్తానండి అని ట్రూప్స్ పెడితే మనం ఒప్పుకుంటున్నాము, మనం ట్రూప్స్ పెడుతున్నాం. అదే చేసేది ఇప్పుడు ట్రంప్. మన పుతిన్ ఏం చేశాడు? వాళ్ళ ట్రూప్స్ కి, తన ట్రూప్స్ కి అక్కడ ఇది ఉంది, ఇది కన్ఫ్రంటేషన్ ఉంది, యుద్ధం జరుగుతున్నది. వీళ్ళు నేటోని దగ్గర రానివ్వవు, నేటో ఇంకా ఈస్ట్ వర్డ్స్ వెళ్ళొద్దు అనేది ఒకటి హామీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే క్రైమియా మర్చిపోవాలనేది చెప్తున్నాడు. అది దీన్ని రెండిట్లోని ఏమిటంటే నేటో చేతిలోని అమెరికా నేటోలో భాగం కదా ఎక్కువ ఉంది, కానీ యునైటెడ్ నేషన్స్ దీంట్లో చేసేది తక్కువ అని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు పుతిన్ పైన ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు రష్యా యుఎస్ మధ్య సంబంధాలపైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఇప్పుడు ఇంతకన్నా సంబంధాలు ఏమీ దిగజారిపోలేవండి. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నది, ఇప్పటికే రష్యా మీద బోల్డ్ అని శాంక్షన్స్ ఉన్నాయి. శాంక్షన్స్ అంటే ఇప్పుడు ఇది అమ్ముకోకూడదు, ఇది కొనుక్కోకూడదు. ఇప్పుడు ఆ శాంక్షన్స్ ఏమిటంటే రష్యాకి ఉన్న మిత్రుల మీద కూడా ఆ శాంక్షన్స్ పెడుతున్నారు. ఎవరు? ఇండియా కానీ చైనా కానీ. మన మీద ఈ 50% టారిఫ్ ఏదైతే మనం వేసాడో అదో విధంగా శాంక్షన్ కదా. ఇంకా దీనికన్నా ఇంకా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఇంకా ఎంత దిగజారవచ్చు, స్కోప్ లేదు. బట్ రష్యా మాత్రం, రష్యాకి ఒకటి ఉంది. ఇప్పుడు రష్యా గురించి చెప్పాలి. రష్యా ఏంటంటే చెట్టు మీద ఎక్కువ కూర్చుంది. ఈ 2 డిమాండ్స్ నేను చెప్పింది, ఒకటేమో నేటోకి, రెండోదేమో క్రైమియాకి. ఈ 2 డిమాండ్స్ మీద నేను ఏదైతే భూమి ఆక్రమించానో అది మళ్ళీ తిరిగి ఇచ్చేది లేదు. నేటో కంట్రీ యుక్రెయిన్ నేటోలో చేర్చుకోవడానికి లేదు అనేది ఈ 2 డిమాండ్స్ మీద చెట్టుకి కూర్చుంది రష్యా. దిగటం లేదు. ట్రంప్ పొగిడినా తిట్టినా పుతిన్ ని ఒకసారి పొగుడుతాడు, ఒకసారి తిడతాడు. ఏమి తేడా ఉండదు దానివల్ల. ఇంకా అంతకంటే దిగజారేది లేదు, అంతకంటే మెరుగుపడేవి కూడా ఏం లేవంటారు. రైట్. అయితే గ్లోబల్ వార్మింగ్ ఫైట్ ని కూడా ఆయన ఒక బూటకము, ఒక ట్రాష్ అంటూ మాట్లాడాడు. అంటే దీనంతా ఒక ప్రపంచాన్నే మోసం చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ గా చూపించేటువంటి ప్రయత్నం చేశాడు ట్రంప్. అంటే ఇప్పుడు అక్కడ WHO నుండి కావచ్చు, లేకపోతే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కావచ్చు, విత్ డ్రావల్ కి ఇదేమైనా దారితీస్తుందంటారు?
ఇప్పుడు ట్రంప్ కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సైన్స్, సైంటిస్ట్ మీద, సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద నమ్మకం లేదు. అప్పుడు మన కోవిడ్ లో ఏమన్నాడు ఆయన, మీరు ఏదో ఫినాయిల్ ఏదో తాగేస్తే కోవిడ్ పోతుంది అన్నాడు. ఇది 2019లోనే 2020లోనే. ఇప్పుడు ఏమన్నారు, మొన్న టైలనాల్ అంటే పారాసెటమాల్ తాగద్దు, పిల్లలకి పెట్టద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్ పారాసెటమాల్ తాగకూడదు, టైలనాల్ తాగకూడదు, అది వేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలకి నష్టం అవుతుంది అనేది, ఆటిజం వస్తుంది, ఆటిజం అంటే కొంచెం మెంటల్ ఇది అనమాట, డిసీజ్ అనమాట వస్తుందని చెప్తున్నారు. సైంటిస్ట్ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు పారాసెటమాల్ కిను ఆటిజం కి ఎలాంటి లింకేజ్ లేదు అనేది చెప్పినా కూడా ఈయన ధోరణ, ఈయనది ఇంకోటి మాట వినే పని లేదు. అది వచ్చింది. దాంతో క్లైమేట్ చేంజ్ వర్క్ను ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తున్నది, ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్ళదండి మన సైంటిఫిక్ ఎవిడెన్స్ కి. మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లో ఇవన్నీ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది క్లైమేట్ చేంజ్ కాకపోతే ఎట్లాగా? నిన్న ఏమైందన్నాడు, గ్లోబల్ వార్మింగ్, ఇంతకుముందు గ్లోబల్ కూలింగ్ అన్నారు, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అన్నారు. అంతా ట్రాష్ అనేది కొట్టిపారేశాడు. ట్రాష్ అనేది చాలా మంది ఏంటంటే దీంతో రీసెర్చ్ చేసి ఇది గ్లోబల్ వార్మింగ్ అవుతుందని చెప్పారు. ఈయన ట్రాష్ కాదని చెప్పడానికి ఈయన దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంది? ఏమీ లేదు ఆధారం. సో ఈయన అంటే నిన్న టెలిప్రాంప్టర్ గురించి ఇంకో మాట చెప్పాలి. మధ్యలో టెలిప్రాంప్టర్ పనిచేయలేదు. టెలిప్రాంప్టర్ పనిచేయకపోయినప్పుడు ఈయన కొన్ని అందమైన మాటలు అనేసాడు. వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్ అనేది అన్నాడు. ఇది యూరోపియన్ దేశాలు, ఒక దేశానికి రాష్ట్రపతిగా ఉన్నవాడు ఈ పదం వాడడం తప్పు కదా. సో ఇంకేంటంటే ఆ ప్రిపేర్డ్ స్క్రిప్ట్ లో ఎక్కడైతే డైవర్ట్ అయ్యాడు అక్కడ ఏంటంటే ఈ కామ్ జాబ్ అనేది స్కామ్ అని, క్లైమేట్ చేంజ్ ఇది స్కామ్ అని, ఇంకోటి గ్లోబల్ వార్మింగ్ ఇస్ కామ్ జాబ్ అనేది, ఇదంతా ఒక దేశానికి రాష్ట్రపతి చెప్పే మాటలు కాదు. కానీ గత ట్రంప్ స్పీచెస్ చూస్తే బిఫోర్ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత కావచ్చు, అంటే వితౌట్ స్క్రిప్ట్ కూడా ఆయన చాలా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాడంటారు? డెఫినెట్లీ నేను చెప్పినట్టుగా ఫ్రస్ట్రేషన్ కి గురైనట్టు తెలుస్తున్నది. ఈ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఏమో కారణాలు ఉన్నాయి. ఈ 2 యుద్ధాలు నిన్న ఒక మాట అన్నాడు, నాకు ఐ డిజర్వ్ ద నోబెల్ ప్రైజ్ అన్నాడు నిన్న. అయితే ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ గాజా ఇదే హమాస్ ఏదో యుద్ధం ఉందో అది ఆపలేకపోతున్నాడు, లేకపోతే ఆపాలని లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చెప్పింది, నేను గాజాని ఫినిష్ చేసేస్తాను అనేది, హమాస్ ని ఫినిష్ చేసేస్తానండి. హమాస్ ని ఫినిష్ చేయడం అంటే గాజాని ఫినిష్ చేయడమే. చాలా మటుకు ఫినిష్ చేసాం. రోజు మనం టెలివిజన్ లో చూస్తున్నాం, ఏమి అక్కడ ఒక బిల్డింగ్ మిగలకుండా చేసేసారు. రెండోది ఏంటంటే యుక్రెయిన్ వార్, రష్యా యుక్రెయిన్ వార్, నేను వచ్చిన 1 వారం రోజుల్లో నేను అది ఆపేస్తానన్నాను. అది కావటం లేదు. అది ఇప్పటికి 9 నెలలు అయింది. నిన్న మళ్ళా ఏమన్నాడు, నిన్న లేకపోతే ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో అన్నాడు, ఇప్పుడప్పుడే ఆగేది లేదన్నాడు. సో దానివల్ల కొంతమంది ఫ్రస్ట్రేషన్ ఉంది. దాని తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ గురించి బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇంకోటి నిన్న దాంట్లో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఏమిటంటే, ఇన్ని రోజులు చైనాని ఇండియాని తిట్టాడు. ఇది మనం వీఆర్ ఫండింగ్ ద యుక్రెయిన్ వార్ అనేది. నిన్న ఏం చేశాడు, నిన్న మనం తీసుకున్న స్టాండ్, నరేంద్ర మోదీ తీసుకున్న స్టాండ్ ఏమిటి, మేమే కాదు కొంటుంది ఇది క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి, వీళ్ళు కూడా ఎనర్జీ నీడ్స్ నేటో యూరోపియన్ కంట్రీస్ కూడా చేస్తున్నారు అనేది నిన్న ఒప్పుకున్నాడు. నిన్న ఏమన్నారంటే నేటో కంట్రీస్ కూడా చేస్తున్నారు. ఇది ఎట్లా తన అన్నది మాట చెప్తున్నాను. ఎలాగుందంటే తన మీద యుద్ధం చేయడానికి తనే సహాయపడుతున్నాడు అనేది తను అన్నాడు అనమాట. సో అది ఒక సిగ్నిఫికెంట్ థింగ్ మనకి. ఫైనలీ మన పాయింట్ ఆఫ్ వ్యూ
తను ఒప్పుకున్నట్టుగా లెక్క. మనం ఏమన్నా వాళ్ళు కొంటున్నారు, వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవటం లేదు, మేము కొంటున్నారంటే మన మీద తీసుకుంటున్నారు. ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా అని, డబుల్ స్టాండర్డ్స్ అనేది నేను ఒప్పుకోవడం అనేది ఒప్పుకున్నారు. నిన్న చాలా సిగ్నిఫికెంట్ నిన్న స్టేట్మెంట్ లో బయటపడింది. ఇప్పటి వరకు దానిపైనే కట్టుబడి ఉంటాడు అంటే అలా ఏముండదు. నా ఉద్దేశం అది కాదు అని రేపు మార్చినా మార్చేయచ్చు మళ్ళా. డెఫినెట్ గా మారుస్తారండి. ఎందుకంటే ఏదైనా కూడా నేటో కంట్రీస్ ఏంటంటే వీటికి స్టాంచ్ ఎలైజ్. ఈ నేటోలో ఏమిటంటే సిద్ధాంతం, ఒకళ్ళ మీద దాడి జరిగినా కూడా అందరి మీద దాడి జరిగినట్టుగా అనేది నేటోలో చాలా మౌలిక సిద్ధాంతం. సో అయితే యుక్రెయిన్ నేటోలో లేదు కనుక సో వీళ్ళు ఏంటంటే ఆ యుద్ధంలో దిగలేక వీళ్ళు ఆయుధాలు సప్లై చేస్తున్నారు యుక్రెయిన్ కి. సో మంచిగా మారుస్తాడు మీరు చెప్పినట్టుగా. మొత్తానికి యుద్ధాన్ని ఆపుతానంటాడు, వెనకాల నుంచి అసలు యుద్ధాన్ని ప్రేరేపించేదే అతగాడు. ఫస్ట్ వాళ్ళకి ఆర్మ్స్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా హెల్ప్ చేసేదంతా తానే. బట్ పిక్చర్ బయటికి ఇచ్చేది మాత్రం తాను శాంతిని ఇది చేస్తున్నాడు, నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అంటాడు. ఈయనకు తగ్గట్టుగా గంతకు తగ్గ బొంతలాగా అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఈయన నోబెల్ ప్రైజ్కి అర్హుడు అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ చేస్తాడు. అసలు ఇతను అంత ఏంటంటే చేష్టలో మాటల్లో అంత కాంట్రడిక్షన్స్. ఇవాళ పొద్దున్న మళ్ళా ఇది యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీని మళ్ళా కలిశాడు ఇవాళ. మొన్న ఒక 15 రోజుల కింద కలిశాడు. అసలు జెలెన్స్కీని అంతలాగా అవమానం చేసి ఇన్నిసార్లు కలిసి అసలు ఏమిటో అసలు ఈ ధోరణి ఏమిటో అర్థం కావట్లేదు. నాగేష్ గారు, అలాగే అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులకు ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తోంది యుఎన్ అనే ఒక పెద్ద బాంబు విసిరాడు. అలాగే యూరోప్ కంట్రీస్ లో వాళ్ళకి వలసల ద్వారానే వాళ్ళపైన దాడి చేస్తున్నారు అనేది చేస్తున్నటువంటి ఎంకరేజ్ చేస్తోంది యుఎన్, దీని వెనకాల ఉంది కూడా యుఎన్ఏ అని చెప్పేసి ట్రంప్ ఆరోపించాడు. అంటే ఇవి బేస్లెస్ ఆరోపణలు అయినప్పటికీ కూడాను ఆ దేశంలో రాజకీయాల పరంగా ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉంది. మీకు మాట అన్నాడు యాక్చువల్గా. ఏంటంటే అక్కడ జైలులో ఉన్న వాళ్ళందరూ ఇది వలసదారులే. ఈ వలసదారుల మీద క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మర్డరర్స్, ఇది రాబర్ట్, రేపిస్ట్ అనేది చాలా సార్లు అన్నాడు. ఇప్పుడు యూరోప్ లో ఉన్న జైల్స్ లో కూడా వాళ్లే ఉన్నారు అనేది ఇప్పుడు ట్రంప్ ఆధారమే ఉన్నది మనకి తెలియదు. బట్ వలసలు అనేది చాలా పెద్ద సమస్య ఇప్పుడు యూరోప్ దేశాలకన్నిటికీ, జర్మనీకి, ప్రత్యేకంగా ఫ్రాన్స్ కి, రోజున బ్రిటన్ కి కూడా ఈ సమస్య అయిపోతున్నది. వచ్చేస్తున్నారు ఇది ఆఫ్రికా నుంచి వలసదారులు. సో దీనికి సమాధానం ఏంటో తెలియటం లేదు. అయితే ఆ సందర్భంలో ఉన్నాడు, వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. వాళ్ళ జైల్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి ఈ వలసదారులతో, వీళ్ళు ఆల్ క్రిమినల్ కేసులు అనేది నిన్న అన్నాడు. బట్ ఏమంటారంటే మా దగ్గర కూడా సౌత్ నుంచి వచ్చేస్తున్నారు, అంటే మెక్సికో నుంచి వచ్చేస్తున్నారు, అక్కడి నుంచి సౌత్ అమెరికా నుంచి వచ్చేస్తున్నారు. యునైటెడ్ నేషన్ ప్రోత్సహిస్తున్నారు అంటే దానికి ఆధారం ఉండదు కదండి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనే రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇంత పెద్ద ఆరోపణలు చేసినప్పుడు ఎట్లాగా? ఇప్పుడు మెక్సికో నుంచి ఏ రూట్ లో వస్తున్నారంటే డాంకీ రూట్ లో వస్తున్నారండి. డాంకీ రూట్ అంటే అది ఇల్లీగల్ రూట్ అనమాట. డాంకీ అడవుల నుంచి వస్తుంది. డాంకీ అనే సినిమా కూడా వచ్చింది. సో ఆ దీంట్లో వస్తున్నారు. దానికి యునైటెడ్ నేషన్స్ కి ఏం సంబంధం ఉంది? అది ఈయన ఏంటంటే అనాలోచిత స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ చెప్పుకోవడం. అలాగే పాలస్తీనా దేశాన్ని గుర్తించడం అనేది హమాస్ కు మనం రివార్డ్ ఇచ్చినట్టు అవుతుంది అని ఒక వార్నింగ్ చేశాడు ఆయన. అంటే మిడిల్ ఈస్ట్ పీస్ టాక్స్ కానీ అవి ఏమవుతాయని, ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాలపైన కానీ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా ఈ రకంగా మాట్లాడడం వల్ల? అంటే ఇది ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఈ పాలస్తీన్ ని రికగ్నైజ్ చేస్తే ఇది ఈ దేశాలన్నీ ఇది కెనడా, హమాస్ ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేయడంతో ఏమవుతుందంటే హమాస్ కి రెస్పెక్టబిలిటీ అవుతుంది అక్కడ. ఇప్పుడు అమెరికా ఏం చేసింది?
పాలస్తీన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అబ్బాస్, అతనికి యుఎన్ జనరల్ అసెంబ్లీ లో రావడానికి వీసా ఇవ్వలేదు. వాళ్ళు ఒక హార్డ్ లైన్ స్టాండ్ తీసుకున్నారు అమెరికా, ఏంటంటే ఈ పాలస్తీన్ మనం ఎలాంటి ఏ విధంగా కూడా మనం ప్రోత్సహించకూడదని. సో వీళ్ళు ఇప్పుడు పాలస్తీన్ రికగ్నైజ్ చేస్తే ఏమంటారంటే హమాస్ ని ప్రోత్సహించినట్టుగా లెక్క అనేది. సో ట్రంప్ స్టాండ్ ఏమిటంటే హమాస్ మొదట ఏదైతే ఇంకా అక్టోబర్ 7th 2023 నాడు వీళ్ళు కిడ్నాప్ చేసిన ఇంకా 40-45 మంది ఏదైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళని మీరు రిలీజ్ చేస్తే గానీ నేను ఇజ్రాయెల్ ఆపదు అనేది దానికి ఏంటంటే పరోక్షంగా ఏం చెప్తున్నారంటే మేము అప్పటిదాకా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తామన్న మాట ఈయన చెప్తున్నాడు. సో అందుకు ఇజ్రాయెల్ కూడా దీనికి అడ్వాంటేజ్ తీస్తూ రోజు ఇది గరగా స్ట్రిప్ బాంబింగ్ చేస్తూ పోతున్నది. ఈ మిడిల్ ఈస్ట్ పీస్ టాక్స్ ఏమైనా సక్సెస్ అవుతాయంటారా? మిడిల్ ఈస్ట్ పీస్ టాక్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏది జరగటం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది దేశాలకంతా. ఇజ్రాయెల్ ఏమంటున్నారు అంటే మాకు ఇది క్వశ్చన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. మాకు చుట్టూరా ఉన్న వాళ్ళందరూ మాకు శత్రువులేను. అటుపక్క సిరియా చూడండి, అటుపక్క ఇరాన్ చూడండి, అటుపక్క ఈజిప్ట్ చూడండి, ఇవన్నీ మాకు వ్యతిరేకమైన దేశాలే. సో వీళ్ళందరూ ఏంటంటే కుమ్మకైతే మన మీద దాడి చేస్తున్నారు. సో మేము ఏం చేయమంటారు నేను. అందుకు పీస్ టాక్స్ ప్రస్తుతానికి అయితే నాకు తెలుసుకుంటే ఏది జరగటం లేదు. వీళ్ళు ఏంటంటే హమాస్ ని హతమారించడానికి వీళ్ళు ఫుల్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రతిరోజు హమాస్ హైలౌట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టార్గెటెడ్ బాంబింగ్ చేసి హమాస్ లీడర్షిప్ ని హూతీస్ లీడర్షిప్ ని, దాని తర్వాత లెబనాన్ లో ఉన్న ఇంకో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళు ముగ్గురిని టార్గెట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళ టాప్ లీడర్షిప్ ని చంపేస్తున్నారు. మొన్న హూతీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళు చంపేశారు మొన్న 3 రోజుల కింద. యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా ట్రంప్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచానికే శాపం అన్నట్టుగా ఆయన విమర్శించారు. సో దీన్ని ఏ రకంగా తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు ట్రంప్? అంటే గుటెరస్ అంతానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇంతలాగా ఒక అందరూ ప్రపంచ దేశాలు నాయకుల ముందు అసలు ఏమన్నారు, ట్రంప్ నిన్న ఇది మాకు మాటలు కాదు చేతలు కావాలనేది అన్నారు. సో అంటే ఏమీ చేయటం లేదని యునైటెడ్ నేషన్స్ అనేది బిల్డింగ్ కూడా బాగోలేదు అన్నట్టుగా చెప్పేసిన తర్వాత సో గుటెరస్ కి న్యాచురల్ గా ఏదో ఒక రియాక్షన్ రావాలి కదా. బట్ ఏదైనా ఏమండి, గుటెరస్ అనేది ఒక వీక్ యుఎన్ సెక్రటరీ జనరల్ గా బయటపడుతున్నాడు. దీంట్లో ఇంకా యాక్టివ్ గా రోల్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు గుటెరస్ ఈ రకమైనటువంటి వైఖరితో ఉండడం వల్లనేమో యుఎన్ పైన ఇలాంటి ఒక టాక్ నడుస్తూ ఉంది. అంటే ప్రేక్షక పాత్ర ఇంత జరుగుతున్నా కూడా ప్రపంచంలో ఎప్పుడూ కూడా సరైనటువంటి యాక్టివ్ రోల్ తీసుకోదు అని. సో మీరు అన్నట్టుగా గుటెరస్ కాస్త యాక్టివ్ రోల్ తీసుకుంటే గానీ యుఎన్ ఏదైతే పాత మనము ప్రపంచ దేశాల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే యుఎన్ వైపు చూసేవాళ్ళం. ఇప్పుడు యుఎన్ చాలా సైలెంట్ గా ఉండడాన్ని కూడా చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలి? గుటెరస్ మాస్కోకి వెళ్ళాలి, అక్కడ కీవ్కి వెళ్ళాలి, వాళ్ళు మాట్లాడాలి, ఎక్కడో వేరే స్విట్జర్లాండ్ లాంటి న్యూట్రల్ దేశంలో ఏదో మీటింగ్ పెట్టి వాళ్ళకి చర్చలకి ఫెసిలిటేట్ చేయాలి. అట్లాగే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావాలి, బాంబింగ్ స్టాప్ చేయడానికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయ్యేలా ఏదో చూడాలి, ఇది ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగాను. ఇలాంటివన్నీ కాకుండా ఆయన రోల్ ఇప్పుడు మీరు చూస్తే మీరు రోజు ఇది మార్కో రూబియో ఎవరైతే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారో అతను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాడు. ఆ యుఎన్ చేసే పని మార్కో రూబియో చేస్తున్నాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.